ఫిషర్ అంటే ఏంటి? దీనిలో ఎన్ని రకాల ఫిషర్స్ ఉంటాయి? దీనికి ఎప్పుడు ట్రీట్మెంట్ చేయించుకోవాలి? ఎప్పుడు సర్జికల్ ఇంటర్వెన్షన్ అనేది అవసరం అనేది వాళ్ళు తెలుసుకుందాం. నేను మీ డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి, లేజర్ సర్జన్, ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్. సో, ఫిషర్ అంటే ఏంటంటే నథింగ్ బట్ మన అరికాల్లో కట్స్ ఎట్లయితే ఉంటాయో, లేకపోతే గట్టిగా మనం అరిచినప్పుడు ఇక్కడైతే ఎలా అయితే కట్ అవుతుందో, అదే విధంగా మోషన్ యొక్క లోపలున్న స్కిన్ ఏదైతే ఉందో చాలా సెన్సిటివ్‌గా ఉంటుంది. సో, మనం మోషన్ పోయినప్పుడు స్మూత్‌గా పాస్ అవుతూ ఉండాలి. అట్లా కాకుండా మనం గట్టి మోషను, హార్డ్‌గా రాయిలాంటి మోషన్ గట్టిగా ముక్కినప్పుడు ఏమవుతుందంటే, ఈ సెన్సిటివ్ స్కిన్ అనేది బయటికి వచ్చేటప్పుడు కట్ అయిపోతుంది. ఆ కట్ అవ్వడాన్ని మనం ఫిషర్ అంటాం. దీనిలోనే మనం 2 రకాలంటాం. అక్యూట్ ఫిషర్, క్రానిక్ ఫిషర్ అంటాం. అక్యూట్ అంటే అప్పుడప్పుడే స్టార్ట్ అయ్యిందని. క్రానిక్ ఫిషర్ అంటే ఎన్నో సార్లు అట్లా కట్ అవుతూ, హీల్ అవుతూ, కట్ అవుతూ, హీల్ అవుతూ ఉండడం అని అర్థం. సో, ఈ ఫిషర్ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే, ఎప్పుడైతే ఆ యానల్ మ్యూకోసా అంటే ఈ లోపలున్న చర్మం ఏదైతే కట్ అయిందో, ఆ కట్ అయిన చోట విపరీతమైన పెయిన్ ఉంటుంది. ఎంత పెయిన్ ఉంటుంది అంటే సివియర్ బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది. నెక్స్ట్ డే మోషన్ ఎళ్ళాలి అంటే పేషెంట్స్ కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. అంత పెయిన్ ఉంటుంది. వన్స్ ఆ పెయిన్‌ని తట్టుకోవడానికి వాళ్ళేం చేస్తారంటే ఇమ్మీడియేట్‌గా ఫుడ్ ఆపేసేసి లిక్విడ్ డైట్ మీదకెళ్ళిపోతా ఉంటారు. మజ్జిగ తాగడము, అంబలి తాగడం ఇట్లాంటివి చేస్తా ఉంటారు. దీనివల్ల నెక్స్ట్ డే మోషన్ ఇంకా హార్డ్‌గా ఫార్మ్ అవుతుంది. ఇట్లా ఫార్మ్ అయిపోయిన మోషన్ హార్డ్‌గా ఉన్నప్పుడు మోషన్ ఎళ్ళాలంటే భయంతోటి మోషన్‌ని తెరవాలా వద్దా? కెనాల్‌ని ఓపెన్ చేయాలా వద్దా? అనే ఇదిలోనే భ్రమలోనే ఉంటారు. సో, మళ్ళీ ఒకసారి మోషన్ గట్టిగా పోయే వరకు కట్ అయిన చోటనే మళ్ళీ కట్ అయిపోతుంది. దానివల్ల విపరీతమైన బ్లీడింగ్ రావడము, విపరీతమైన మంట రావడం జరుగుతూ ఉంటుందన్నట్టు. దీన్నే మనం ఫిషర్ అంటాం. ఇట్లా ఫిషర్ వస్తూ పోతుండే కొద్దికల్లా అక్కడ చిన్న చిన్న ట్యాగ్స్ అంటాం. అంటే అక్కడున్న కండని అక్కడ మూత మూయడానికి అని చెప్పేసి కండ పెరుగుతూ ఉంటుంది. దీన్నే స్కిన్ ట్యాగ్స్ అంటుంటాం. అంటే మీరు వాష్ చేసుకునేటప్పుడు పీలికలు లాంటివి ఏమైనా తగులుతున్నాయి అంటే మీరు ఆల్రెడీ ఫిషర్‌తో బాధపడుతున్నారని అర్థం. సో, ఇట్లాంటి వాటికి ఏం చేయాలి అంటే ఇనీషియల్ స్టేజ్‌లో సిడ్జ్ బాత్ చేసుకోవడము, లాక్సేటివ్స్ తీసుకోవడం ఇట్లాంటివి చేయొచ్చు. అట్లే ప్రాబ్లమ్ ఉంది. అసలు సాల్వ్ అవ్వట్లేదు. పెయిన్ విపరీతంగా ఉంది. కూర్చోడానికి ఇబ్బందయితుంది. అండ్ ఎక్కడ ఏం ఆలోచించినా మైండ్ అంతా అక్కడే పోతుంది అంటే గో ఫర్ సర్జరీ. ఎందుకంటే ఒకప్పటిలాగా కోత సర్జరీ చేయడంలో ఏం లేదు. ఇప్పుడు కంప్లీట్ సింపుల్ లేజర్ సర్జరీ. జస్ట్ 5-10 మినిట్స్‌లో సర్జరీ అయిపోతుంది. వితిన్ 6-12 అవర్స్‌లో డిశ్చార్జ్ అవ్వడం అనేది జరుగుతుందన్నట్టు. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఈ మోషన్ కెనాల్ కట్ అయిపోవడం వల్ల ఆటోమేటిక్‌గా 3 ఫింగర్‌లు పట్టాల్సిన మోషన్ కెనాల్ దగ్గరికయిపోతది. ఇట్లా దగ్గరికయినప్పుడు ఏం చేస్తామంటే మనం స్లోగా అక్కడున్న కండరాలు ఏవైతే పట్టేసినాయో స్పింక్టర్స్ అంటాం. ఆ స్పింక్టర్‌ని కట్ చేయడం జరుగుతుంది. దీనివల్ల మళ్ళీ మోషన్ కెనాల్ అనేది యథావిధిగా ఓపెన్ అయిపోతుంది. వన్స్ అట్లా ఓపెన్ అయిందంటే మోషన్ ఫ్రీగా వెళ్ళిపోతుంది కాబట్టి ఎటువంటి ప్రెషర్ ఎఫెక్ట్ గాని ఆ మోషన్ అనేది దానికి టచ్ అవ్వకుండా వెళ్తుంది కాబట్టి ఆటోమేటిక్‌గా హీల్ అయిపోతుంది. సో, సింపుల్‌గా ఒక 5-10 మినిట్స్‌లో సర్జరీ అయిపోతుంది కాబట్టి ఎటువంటి పథ్యం లేదు, ఎటువంటి డ్రెస్సింగ్ లేదు, ఎటువంటి బెడ్ రెస్ట్ లేదు. డైరెక్ట్ డిశ్చార్జ్ అయ్యి హాస్పిటల్ నుంచి వాళ్ళ డ్యూటీకి కూడా వెళ్ళిపోవచ్చు. కంప్లీట్ పెయిన్‌లెస్ టెక్నాలజీ కాబట్టి దీనికి మనం కోత లేదు. చాలామంది నన్ను అడిగే ఫస్ట్ క్వెషన్ ఏంటి అంటే మోషన్ కంట్రోలింగ్ పోతదా అని అడుగుతుంటారు. బట్ లేజర్ చేయడం వల్ల 100కి 100% మోషన్ కంట్రోలింగ్ పవర్ అనేది పోదు. ఎందుకంటే మనం బ్లేడ్‌తో కట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి గానీ లేజర్ అనేది చాలా ప్రిసైజ్ ఉంటుంది కాబట్టి అక్కడ మనం 20-30% ఫైబర్స్‌ని మాత్రమే కట్ చేస్తాం కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో, ఎవరికైనా ఇట్లాంటి నేను చెప్పిన సింప్టమ్స్ ఉంటే దాన్ని ఫిషర్‌గా భావించాలి. ఒకవేళ ఫిషర్‌కి సర్జరీ గారి సెకండ్ ఒపీనియన్ కావాలంటే నేను ట్రీట్మెంట్ రేంజ్‌లో అవైలబుల్ ఉంటాను. థాంక్ యూ.